ఆబ్వియస్లీ ఇంకా అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చింది, న్యూయార్క్ టైమ్స్లో వచ్చింది, తర్వాత బిజినెస్ టైమ్స్లో వచ్చింది, మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో చాలా న్యూస్ పేపర్స్లో వచ్చింది. ఏంటంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్ అనమాట. ఇదంటే అఫీషియల్ అందరికి పబ్లిక్ కోసం కాదు, కానీ ఇంటర్నల్గా వాళ్ళ యుఎస్ కౌన్సిలేట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ, లేకపోతే యుఎస్లో ఎవరెవరైతే ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు ఎక్స్టెన్షన్స్, చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్, అప్లికేషన్స్ అప్రూవ్ చేసేటువంటి యుఎస్ఏఎస్ ఆఫీసర్స్ కానీ వీళ్ళకి ఇంటర్నల్ కమ్యూనికేషన్ పంపించారనమాట. అది ఏంటి అంటే ప్రతి వాళ్ళు ఎవరెవరైతే H1B కొత్తగా అప్లై చేసుకుంటున్న వాళ్ళు కానీ, H4 EAD వాళ్ళు కానీ, అదే H4 డిపెండెంట్స్ ఐ మీన్ టు సే, వాళ్ళ అందరివి కూడా సివిస్ అంటే H4కి జనరల్గా ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు, EAD ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు చెక్ చేస్తారు. మామూలుగా డిపెండెంట్గా ఉన్నప్పుడు అయితే పెద్దగా ఉండదు. కాబట్టి H4 వాళ్ళ సివి మ్యాచ్ విత్ లింక్డ్ఇన్. సో సోషల్ మీడియా వెట్టింగ్ నిన్న మన వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ఆ వీడియోలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో పెడతా చూడండి. నాకు తెలిసి పెద్దగా ఎవరు చూసినట్లేదు, కానీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఏంటంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఒక రకంగా ఉండి, మీ జాబ్ ప్రొఫైల్కి సంబంధించి మీ సివిలో ఒక రకంగా ఉండి, మీ LCAలో ఒక రకంగా ఉండి, మీరు అప్లై చేసిన H1B పిటిషన్లో ఒక రకంగా ఉండి, ఎక్కడ మిస్ మ్యాచ్ పొందన కనుక లేకపోతే డెఫినెట్గా నెక్స్ట్ మీరు ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు మీ వీసా మీద కొంత ఎఫెక్ట్ అయితే పడే ఛాన్స్ అయితే ఉంది.